నెల్లూరు జిల్లా పేడూరులో ఇంద్రప్రస్థ లేఅవుట్ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. 17 మంది రైతుల నుంచి తేజ్ డెవలపర్స్ కంపెనీ 23 ఎకరాల 60 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో లేఅవుట్ వేసింది. అయితే తేజ్ డెవలపర్స్ నుంచి ఆ ప్లాట్లను కొంతమంది కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పట్టాలను పరిశీలించగా అందులో ఎకరాకు పైగా మైనర్ బాలిక పేరుపై ఉన్నట్లు కొనుగోలుదారులు గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ అధికారులు చుట్టూ కొనుగోలుదారులు తిరుగుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇది సివిల్ మ్యాటర్ అని, తమకు సంబంధం లేదంటున్నారు. కొనుగోలుదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు తామేమీ చేయలేమని తేజ్ డెవలపర్స్ వాళ్ళు చేతులెత్తేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఏమన్నా ప్రస్తుతం నేను తోటపల్లి గూడూరుకు సంబంధించి ఈ పేడూరు అనే ఒక ప్రాంతంలో ఇంద్రప్రస్థ లేఅవుట్స్లో ఉన్నాను. ఏదైతే ప్రైవేట్ లేఅవుట్స్ దందా నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. నుడా లేఅవుట్లు తీసుకువస్తున్నారు, కానీ లోతుగా విచారిస్తే అనేక అక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఎవరైతే కొనుగోలుదారు చేశారో, కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ప్లాట్లు కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దబోదిబో అంటున్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇంద్రప్రస్థ లేఅవుట్ ఇది తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో కూడా 23 ఎకరాల్లో 17 మంది రైతుల వద్ద నుంచి కూడా తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా కూడా ఓ మైనర్ బాలిక ఇప్పుడు 13 సంవత్సరాలు ఉంటుంది. ఆ మైనర్ బాలిక వాళ్ళ అమ్మమ్మ డీడీ ఇచ్చింది. సో ప్రస్తుతం ఆ అమ్మాయి ఏదైతే ఒక ఎకరా ఉంది, ఆ ఎకరాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతమంది కొనుగోలుదారులు చేశారు. అయితే వాళ్ళు లోన్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, లోన్ వెళ్తున్నటువంటి సమయంలో ఎవరైతే రైతులు ఉంటారో, దీంట్లో 17 మంది రైతులు ఉన్నారు. 17 మంది రైతులకు సంబంధించిన డేటా ఎవరైతే బ్యాంకు వాళ్ళు అడగడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ కొన్నటువంటి ఎవరైతే కొనుగోలుదారులు రాకేష్ రెడ్డి ఉన్నారో, ఆ రాకేష్ రెడ్డి ప్రస్తుతం మనల్ని ఆశ్రయించడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి విషయాలు ప్రస్తుతం మనం కూడా విన్నాము. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇంద్రప్రస్థ ఏదైతే ఈ యొక్క లేఅవుట్ నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క పేడేరుకు సంబంధించిన ప్రాంతంలో ఈ యొక్క లేఅవుట్ దాదాపు 23 ఎకరాలు ఉంది. 23 ఎకరాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసినటువంటి లేఅవుట్ ఇది తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా మోసపోయినటువంటి ఏదైతే ఈ యొక్క లేఅవుట్లో దాదాపు 1 ఎకరా మైనర్ బాలిక ఉన్నటువంటి విషయం తెలియక అతను కొన్నాడని చెప్పి లబోదిబో అంటున్నారు. మరి ఆయన కొన్నటువంటి ఈ లేఅవుట్ నేను చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 23 ఎకరాల 60 సెంట్లు మనం చెప్పుకోవాలా. దీంట్లో ఎంతమంది కొన్నారు, ఎంతమంది కొనుగోలు చేసినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మోసపోయారని చెప్పి కొంతమంది ఆవేదన చెందుతున్నారు. నేను ప్రధానంగా ఒకటే విషయం గురించి చెప్తున్నాను. మైనర్ బాలిక ఉన్నటువంటి ఎవరైతే 1 ఎకరాలో ఈ యొక్క రాకేష్ రెడ్డి కొన్నారు, మరి ఈరోజు ఆయన బ్యాంకుకి వెళ్తే, లోన్కి వెళ్తే మైనర్ బాలిక ఉన్నటువంటి ఆ పాప రేపు మేజర్ అయిన తర్వాత ఆ 1 ఎకరా మొత్తం కూడా ఆ అమ్మాయి ఆధీనంలోకి వస్తుంది. సో మీరు దీనికి అర్హులు కారని చెప్పడంతో ఒక్కసారిగా కూడా భయభ్రాంతులైనటువంటి రాకేష్ రెడ్డి మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. దీని మీద ప్రత్యేకించి కూడా అధికారుల చుట్టూ రాకేష్ రెడ్డి తిరిగినప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి లేకపోయింది. అంటే ఇక్కడ ప్రధానంగా కూడా అధికారులకు, పోలీసులకు ఒకవైపు ఎవరు కూడా సమాధానం చెప్పకపోవడంతో రాకేష్ రెడ్డి చాలా వరకు కూడా ఒక ఇబ్బంది తరహాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈరోజు ప్రధానంగా కూడా మైనర్ బాలిక ఉన్నటువంటి ఎకరాని ఈరోజు ఎలా నుడా లేఅవుట్ అప్రూవల్ వచ్చింది, ఈ అప్రూవల్ వెనకాల ఎంత సొమ్ము వాళ్ళకి అందిందో అనేది రాకేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలో ఏ మేరకు నిజముందని చెప్పడానికి దాదాపు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ కూడా, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కూడా ఒకవైపు పోలీసులకు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసుకున్నప్పటికి కూడా పోలీసులు కూడా ఇది సివిల్ మ్యాటర్ మాకు తెలియదని చెప్పి ఒకవైపు చేతులు ఎత్తేయడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ప్రైవేట్ లేఅవుట్స్ దందా ఇలా విచ్చలవిడిగా కొనసాగుతుంటే అధికారులు ఎందుకు కామ్గా ఉన్నారని దాని మీద కూడా రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి ఈరోజు ఇంత 23 ఎకరాల 60 సెంట్లో జరుగుతున్నటువంటి అవినీతిపై ఒకవైపు రాకేష్ రెడ్డి, అంటే నా ఎకరాకు సంబంధించిన విషయం కాదు ఇది, దాదాపు దీంట్లో రైతుల వద్ద కొన్నారు, మరి ఇలాంటి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక లేఅవుట్స్లో ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఏమైనా ముందుకు తీసుకెళ్తున్నారనే ఒక ఆరోపణలు అతని వైపు నుంచి వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇటు ఎవరైతే సుప్రజ, బొమ్మిశెట్టి సుప్రజ అనే మహిళ పాప మైనర్ బాలికని సంబంధించినటువంటి 1 ఎకరాలో రాకేష్ రెడ్డి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి రాకేష్ రెడ్డి ఈరోజు బ్యాంకు లోన్కి వెళ్తే బ్యాంకు లోన్ రాకపోవడంతో చాలా ఇబ్బంది ఎదురవుతుంది. తేజ డెవలపర్ సంబంధించినటువంటి అధినేతను అడిగినప్పటికి కూడా మాకు సంబంధం లేదు, మీకు మేము మేనేజ్ చేస్తాము, మీకు బ్యాంకు లోన్ వచ్చే విధంగా కూడా మేము అన్ని సహకరిస్తాము, నువ్వు దీని మీద మాట్లాడొద్దు అని చెప్పి రాకేష్ రెడ్డిని బెదిరిస్తున్నారంట. మరి దీని మీద పోలీసులకు చెప్పినప్పుడు కూడా పోలీసులు కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా ఇది సివిల్ మ్యాటర్ అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు కొనుగోలుదారు చేసినటువంటి రాకేష్ రెడ్డి అయ్యుండొచ్చు, మిగిలిన వారు అయ్యుండొచ్చు, మరి ఇంతటి ఇబ్బంది వాతావరణం తలెత్తుతుంటే మరి దీని మీద అధికారులు అయ్యుండొచ్చు, పోలీసులు అయ్యుండొచ్చు, ఎందుకు ఇలా కామ్గా ఉన్నారనే దాని మీద కూడా సర్వత్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు నెల్లూరు జిల్లా
వ్యాప్తంగా మనం చూస్తే ఈ యొక్క ప్రైవేట్ అయితే అంటే మనకు తెలిసి ఈ యొక్క లేబర్స్ పుట్టగొడుగుల్లాగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి దాదాపు మనం ఈరోజు రాకేష్ రెడ్డి ఇబ్బంది పడుతున్నటువంటి తరహాలో మరి జిల్లా వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయి అంటే ఒక నుడా అప్రూవల్కి వెళ్ళాయంటే పక్కా కూడా అన్ని రైతుల వద్ద నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. దాదాపు వాళ్ళకి సంబంధించినటువంటి ఇది సేల్ డీడియా లేకపోతే ఇది బీఫ్ అంటే వాటికి సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో కూడా పక్కా పట్టాలు ఉంటేనే అప్రూవల్ ఇస్తారు. మరి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పాప వాళ్ళ అమ్మమ్మ డీడీ ఇస్తే దానికి సంబంధించి ఈరోజు అప్రూవల్ ఎలా ఇచ్చారు అంటే ఈ యొక్క తేజ డెవలపర్స్ సంబంధించినటువంటి అధినేత ఇక్కడ నుడా వాళ్ళకి కానీ లేకపోతే ఎంఆర్ఓ రెవెన్యూ కార్యాలయం సంబంధించి దాదాపు ముడుపులు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆ ఎకరాకు సంబంధించింది కూడా ఈరోజు వాళ్ళు ప్లాట్లు పెట్టేసి ప్లాట్లు కొనుగోలు అమ్మకం పెట్టేశారు. మరి కొన్నటువంటి రాకేష్ రెడ్డి ఈరోజు లోన్కి వెళ్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని మీద మరి న్యాయం చేయాల్సినటువంటి ఈ తేజ డెవలపర్స్ అధినేత ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి ఉన్నారో మరి వాళ్ళు అయి ఉండాలా లేకపోతే పోలీసు వారు అయినా అయి ఉండాలా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా అయి ఉండాలా వీరందరూ కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళకి న్యాయం చేయాలా. మరి ఈరోజు ఇలా విచ్చలవిడిగా కూడా దందాలోకి దిగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్నటువంటి ఇలాంటి ప్రైవేట్ ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో మరి ఈ లేఅవుట్లు ఎందుకు ఇంత విచ్చలవిడిగా అధికారులు అప్రూవల్ ఇస్తున్నారు, లేఅవుట్కు సంబంధించి నుడా అప్రూవల్కు వెళ్తున్నటువంటి దాని మీద పూర్తి కూడా ఎందుకు చూడలేకపోతున్నారు, ముడుపులు తీసుకొని కామ్గా ఉంటున్నారు అనే దాని మీద కూడా విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని మీద వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి రాకేష్ రెడ్డి అయితే పదే పదే కూడా మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. నేను పేడూరు గ్రామంలో గల ఇంద్రప్రస్థ లేఅవుట్ తేజు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసిన లేఅవుట్లో నేను ఒక ప్లాట్ పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ ప్లాట్ వచ్చేసి మేము రికార్డు పూర్వకంగా వెరిఫై చేసుకోగా అందులో ఒక మైనర్ బాలిక పేరుంది. అందులో ఒక 1 ఏకర్లో మొత్తం టోటల్గా 17 మంది రైతులు కలిసి 23 ఎకరాల 6 సెంట్లు 60 సెంట్ల భూమిని కంబైన్డ్గా ఒక లేఅవుట్ నూడా నెంబర్తో తెచ్చుకున్నారు. ఇందులో ఒక పాప బాలిక ఉంది. 39/1A అనే సర్వే నెంబర్లో 1 ఏకర్. ఆ పాపకి వాళ్ళ అమ్మమ్మ గారు గిఫ్ట్ డీడ్ చేశారు. దీన్ని ఎలా అయితే అప్రూవల్ చేశారో ఒక మైనర్ బాలిక పేరుతో నూడా వాళ్ళు అనేది ఫస్ట్ మేము విచారించుకోగా నోడాలో సమాధానం లేదు, ఆర్డీఓ ఆఫీస్లో కూడా అలాంటి రికార్డ్ ఏం లేదనేసి మాకు ఒక సమాచారం ద్వారా ఎండోర్స్మెంట్ ద్వారా తెలిపి ఉన్నారు. కావున మేము దీన్ని జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత జిల్లా ఎస్పీ గారు వచ్చేసి డిఎస్పీ గారికి రూరల్ డిఎస్పీ గారికి అటాచ్ చేయడం జరిగింది ఈ కేసుని. అక్కడి నుంచి వారు టీపీ గూడూరు సబ్ ఇన్స్పెక్టర్ గారికి దీన్ని ఫార్వర్డ్ చేశారు. సో ఆయన ఇంకా దాన్ని విచారించి దానిపై ఎఫ్ఐఆర్